కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 234 కోట్ల రూపాయల విలువైన అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పటిష్టం చేశామన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మనోహర్ సమాధానాలిచ్చారు. ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడిఎస్ రైస్ ని మేము స్వాధీనం చేస్తాం. కాకినాడ పోర్ట్ ఒకటే కనపడొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ఎంబీ స్టెలా అనే షిప్ ని క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు ఇప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలేంటో బయటకు వచ్చినాయి. 27,000 మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్ ని స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. చాలా మంది గౌరవ హైకోర్టుకు వెళ్లి ఇమ్మీడియట్ గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు 3,67,00,000 రూపాయల విలువైన ఆస్తులు దుర్వ్యయం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేశామో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. కైకలూరు ఎమ్మెల్యేస్ పాయింట్ లో 5,47,00,000 రూపాయల బియ్యాన్ని తప్పుదారి తీసుకెళ్లారు అధ్యక్ష. దానిపైన కూడా 2-3 రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష. కఠినంగా మేము వివరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు అధ్యక్ష. ఐజీ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.